గారు, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉంటే అటు కేంద్రం తెలంగాణ అభివృద్ధి కోసం అటు కేంద్ర సహకారం కోరడానికి మంత్రులతో భేటీ అవుతున్నారు, తరచూ కలుస్తున్నారు. ఈ టైంలో మీరు ఎందుకు ఈ రకంగా అంటే అభివృద్ధికి సహకరించడం పోయి ఎందుకు విమర్శిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు? ఎందుకు విమర్శిస్తున్నారు? ముందు మీకు శ్వేత గారికి, సునీత అండి, అమ్మా చెప్పండి. అట్లాగే ప్రేక్షకులకు అందరికి నమస్కారం. ఇందాక మల్లేష్ అన్న చాలా విషయాలు చెప్పిండ్రు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి విషయము కేటీఆర్ గారు అక్కడికి పోవడం అంటే నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మిగిలిన నాయకులు కూడా సవాల్ విసరడం అనేటటువంటిది వాళ్ళకు మామూలు అయిపోయింది. సవాల్ విసిరితే ఎవరు స్వీకరించరలే అనేటటువంటి ఒక ఉద్దేశంతో చిన్న నాయకుడి నుంచి ముఖ్యమంత్రి గారి వరకు కూడా సవాళ్లు విసురుతా ఉన్నారు. ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2015 లోపల జిహెచ్ఎంసీ ఎలక్షన్ లోపల బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా మేయర్ స్థానాన్ని గెలుచుకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. ఆయన మాట మీద నిలబడలేరు. అదేవిధంగా 2018 కొడంగల్ లోపల నేను గిట్లా ఓడిపోతే, మా నరేందర్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయింది ఆయన, మనకు తెలుసు, ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. అప్పుడు తీసుకోలేదు. మొన్నటికి మొన్న కూడా ఆయన, ఇప్పుడు కేటీఆర్ గారు కూడా నిన్న ఎందుకు వచ్చిండ్రు అక్కడికి అంటే స్వయంగా పేరు పెట్టి పిలిచిండ్రు. కేటీఆర్ గారు వస్తారా, కేసీఆర్ గారు వస్తారా, మోడీ గారు వస్తారా, కిషన్ రెడ్డి గారు వస్తారా అని చెప్పి పేరు పెట్టి పిలిచి రైతులకు ఎవరు ఎక్కువ చేసిండ్రు, సంక్షేమ విషయం లోపల, రైతుల సంక్షేమ విషయం లోపల చర్చిద్దాము, మీరు రండి, స్థలము ఎక్కడైనా పర్వాలేదు, మీరు ఎవరు వచ్చినా పర్వాలేదు, నేను కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి వస్తాను అని చెప్పి చాలా క్లియర్గా పేరు పెట్టినందుకు కేటీఆర్ గారు రావడం జరిగింది. మరి నిజంగా మేము కూడా అర్థం చేసుకుంటాం, ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఆయన రాలేకపోయిందేమో అనుకుందాం. ముఖ్యమంత్రి గారు రాకపోయినా ఉప ముఖ్యమంత్రి గారు, లేకపోతే వ్యవసాయ మంత్రి గారు, లేకపోతే ఒక లీడర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరన్నా వచ్చి ఇదిగో మేము ఇవి చేసినాము, రైతులకు సంబంధించి మీకంటే మేము ఎక్కువ చేసినాము అనేటటువంటిది చర్చకు వస్తే బాగుండేది. లేకపోతే ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తుండ్రు అనేది ఇప్పటికే ప్రజల లోపల తెలిసిపోయింది. ఇందాక మల్లేష్ అన్న కూడా చాలా క్లియర్గా చెప్పిండ్రు. 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినటువంటి వీళ్ళు మూడోసారి ఏదా 15,000 అన్నత 12,000 ఇచ్చి సంబరాలు చేసుకోండి అని చెప్పి అన్ని చోట్ల చేసుకొచ్చిండ్రు. కానీ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు రైతు బంధు వేస్తా ఉన్నారు. గతం లోపల కూడా ఎంపీ ఎలక్షన్ లోపల రైతు బంధు ఇచ్చిండ్రు, మళ్ళీ అదే ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు ఏవైతే పెట్టిండ్రో ఎలక్షన్స్ కంటే ముందు. దీంట్లో ఇంకొక విషయం కూడా ఏంటంటే అప్పుడు కూడా కేసీఆర్ గారు ఎలక్షన్స్ ముందు రైతు బంధు వేయలేదు, ఆయన తప్పించుకుంటే నేనేసిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్తుంటారు. కానీ నిజానికి రైతు బంధు వేయకుండా ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసి ఆపిందే రేవంత్ రెడ్డి గారు. అవే పైసలను మళ్ళా వచ్చిన వెంటనే వేయకుండా ఎలక్షన్స్ వరకు వెయిట్ చేసి ఎంపీ ఎలక్షన్స్ లోపల మళ్ళా గదే 5,000 వేసిండు. 2 సార్లు ఎగ్గొట్టిండు. మళ్ళా మొన్నటికి మొన్న ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయనేటటువంటి ఒక ఉద్దేశంతో నేను ఇక అందరికి ఇస్తున్నా, జనాలందరూ ముఖ్యంగా రైతులు మర్చిపోతారని చెప్పి ఒక భ్రమతోటి వేసి సంబరాలు చేసుకోమని అంటుండ్రు. మరి నిజంగా రుణమాఫీ తీసుకున్నా కూడా మా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, చాలా సందర్భాల లోపల సవాల్ విసిరు. ఇప్పుడు వాళ్ళు విసిరినటువంటి సవాల్కేమో మేము సిద్ధమై వస్తుంటే, మేము విసిరినటువంటి సవాల్కు నిజంగా వాళ్ళు దమ్ముంటే రావాలి కదా. చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు ఏం చెప్పిండ్రు, హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు అంటే నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామా, లేకపోతే కొడంగల్ నీ సొంత నియోజకవర్గం పోదామా, లేకపోతే మా నియోజకవర్గానికి వస్తావా, ఒక్క ఊర్లోనన్నా 100% రుణమాఫీ అయ్యిందంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. మరి దానికి రావాలా? వాళ్ళు విసిరినటువంటి సవాళ్ళ మీద వాళ్ళు ఉండరు, మేం విసిరినటువంటి సవాళ్లకు వాళ్ళు చర్చకు రారు. మరి సవాళ్ళు అటువంటి అప్పుడు విసరకూడదు. ప్రజలకు ఏం చేస్తుండ్రో చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటారు తప్ప ఇట్లా తప్పించుకొని పోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇక దానికి తోడు ఇది చర్చలు కాదు. ఇప్పుడు నిజంగా మల్లేష్ అన్న చెప్పినట్టు ఇది సవాళ్లు విసురుడుతోటి సమస్య పరిష్కారం కాదు. మేము రైతులకు ఇది చేస్తున్నామని చెప్పి చెప్పాలా.
ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అంటే కేసీఆర్ గారిని రమ్మనండి, లేకపోతే అసెంబ్లీకి రమ్మనండి, ఇక మంత్రి సీతక్క గారు కావచ్చు, లేకపోతే ఇంకోరు పొన్నం గారు కావచ్చు. మేము కేసీఆర్ గారికి పిలిచినాం, కేటీఆర్ ఎందుకు వస్తాడు? చాలా క్లియర్ గా కేటీఆర్ అని పేరు తీసుకున్నాడు కాబట్టి నిన్న కేటీఆర్ గారు ఒకడికి వచ్చిండు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అసెంబ్లీకి వస్తే మైకు మా చేతిలో ఉంటది, స్పీకర్ గారికి చెప్పి మైకు కట్ చేయించవచ్చు, వాస్తవాలు బయటికి పోకుండా చేయొచ్చు అనేటటువంటి ఒక దురుద్దేశంతో చేస్తుండ్రు. మరి వీళ్ళకి నిజంగా దమ్ముంటే లైవ్ డిబేట్ పెట్టేసేసి అందరూ జర్నలిస్టుల సమక్షం లోపల మేము ఇది చేసినాము మీరేం చేసినారో చెప్పండి అని చెప్పి చర్చకి ఎందుకు ఒకటండి ఆనంద్ గారు, ఇప్పుడు అసెంబ్లీలో మీరు అంటున్నారు మైక్ వాళ్ళ చేతిలో ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ప్రజలైతే చూస్తారు కదా. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తారు కదా. ఆయన మాట్లాడారు లేదా అని పక్కన పెడితే ఆయన రావడం కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ గారిని ఈయన మాట్లాడేటటువంటి మాట కావచ్చు, వాడేటటువంటి భాష కావచ్చు, నిజంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ఊళ్ళ లోపల టీవీలు బంద్ చేస్తున్నారు, చిన్నపిల్లలు ఎక్కడ చెడిపోతారో ఈయన మాటలు విని అని చెప్పి. అంత దారుణమైనటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అసెంబ్లీకి వచ్చి ఈయనకి ఏం చర్చ పెట్టాలా? నిజంగా మా కేటీఆర్ గారు అసెంబ్లీలో ఒక చర్చ అడిగింది, ఏమన్నాడు? ఈ కార్ రేసింగ్ కు సంబంధించినటువంటిది చర్చ పెడదాము అని చెప్తే బయట వచ్చి లీకులు ఇస్తారు తప్ప మరి అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టలేకపోయినరు? అప్పుడు చర్చ పెట్టాలి కదా. చర్చ పెడదామంటేనేమో చర్చకు రారు. అసెంబ్లీలో అయినా కానీ చూసినాం కదా, అసెంబ్లీ నుంచి ఎన్నిసార్లు పారిపోలేరు చెప్పండి. ఎవరు పారిపోయారు? ఏ ఒక్క దాని మీద నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, వాళ్ళ మంత్రి వర్గానికి కావచ్చు, ఏ ఒక్క దాని మీద కూడా సబ్జెక్టు లేదు. సబ్జెక్టు లేకపోతే మనం గట్టిగా మాట్లాడితే అవతలి మొత్తము భయమైపోతే కనబడేటటువంటి ఉద్దేశంతో